ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? ఇప్పుడు మీనాక్షి గారికి ఏదైనా అయ్యింది అంటే దానికి కారణం కూడా నువ్వే అని నిన్న ఆడిపోసుకుంటారు. దయచేసి అంత మాట అనుకునేత్రా. మీనాక్షి అత్తయ్య బావుండాలి. ఆవిడ చాలా కష్టాలు పడింది. పొత్తిళ్లలో ఉన్న బాబుని తన అక్కకి అప్పగించి 30 సంవత్సరాలు కన్నబిడ్డకి దూరంగా బతికింది. ఇప్పుడు తన కొడుకు కోడలతో సంతోషంగా ఉందామనుకుంటే ఆ అవకాశం లేకుండా మధ్యలో నేనొచ్చాను. పాపం ఆవిడికి మనశ్శాంతి అనేదే లేదు. భరత్కి వాళ్ళమ్మంటే చాలా ప్రాణం. ఒకప్పుడు భానుమతి అమ్మని పోగొట్టుకున్నాడు. నా వల్ల కనీసం ఆయనకి ఆఖరి చూపులు కూడా దక్కకుండా పోయాయి. ఆ రోజు నుంచి తను మనిషి కాలేకపోయాడు. మీనాక్షి గారు వచ్చాకే తను మెల్లగా కోలుకున్నాడు. ఇప్పుడు ఆవిడకి ఏదైనా జరిగితే భరత్ అసలు తట్టుకోలేడే. అందుకే ఆవిడికి ఏ ప్రాబ్లం లేకుండా అంతా బావుండాలి. నువ్వింత మంచి మనసుతో కోరుకున్నాక తప్పకుండా ఆవిడ కోలుకుంటుంది రుద్ర. ఏం కాదండి, మీరేం టెన్షన్ పడకండి. మీరు అలా చూస్తూ ఉండండి. అత్తయ్య గారు నవ్వుతూ బయటకు వస్తారు. సార్, డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు, మీతో మాట్లాడాలంట. పద. నమస్తే డాక్టర్. నమస్తే, కూర్చోండి. చెప్పండి డాక్టర్, మా అమ్మగారికి ఎలా ఉంది? ఏం ప్రాబ్లం లేదు కదా? ప్రాబ్లం ఉంది. ఏమైంది డాక్టర్? ఆవిడికి ఎంతకాలంగా ఇలా ఉండేది? ఎప్పుడూ యాక్టివ్గానే ఉండేవారు డాక్టర్. మా అత్తయ్యకి ఎప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉన్నట్టుగా నేను ఎప్పుడు చూడలేదు. ఆవిడెప్పుడు నవ్వుతూనే ఉంటారు. అంటే ఆవిడ తన ప్రాబ్లంని ఇంతకాలం మీకు తెలియకుండా దాచారు. ఏంటి డాక్టర్ మీరు అనేది? అవునండి, మీ మదర్కి కిడ్నీస్ డ్యామేజ్ అయ్యాయి. ఆవిడకి ఇప్పుడు డయాలసిస్ చేయాలి. 2 కిడ్నీస్ డ్యామేజ్ కావడం వల్ల కిడ్నీస్ ట్రాన్స్ప్లాంట్ చేసేంత వరకు డయాలసిస్ చేయాల్సిందే. లేదు డాక్టర్, అలా జరగడానికి వీల్లేదు. మీరేదో పొరపాటు పడుంటారు. కావాలంటే ఇంకొకసారి టెస్టులు చేద్దాం. ఒక్కొక్కసారి పొరపాటు పడే అవకాశం ఉంటుంది కదా. అలాంటిదేమీ లేదమ్మా. అంతా చూశాకనే మీకు ఈ విషయం చెప్తున్నాను. మీకు ఇంకా డౌట్గా ఉంటే సెకండ్ ఒపీనియన్కి వెళ్ళండి, నో ప్రాబ్లం. అది కాదు డాక్టర్, ఎప్పుడూ యాక్టివ్గా ఉండే మనిషికి ఉన్నట్టుండి 2 కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడం ఏంటి? పైగా తను డయాబెటిక్ పేషెంట్ కూడా కాదు. చూడండి, కిడ్నీస్ డ్యామేజ్ కావడానికి చాలా రకాల కారణాలుంటాయి. కేవలం డయాబెటిక్ పేషెంట్కి మాత్రమే కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయనుకోవడం చాలా తప్పు. ఒక్కొక్కసారి వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి. అలాంటి సమయంలో ఓ టాబ్లెట్ వేసుకొని ఆ సిమ్టమ్స్ పోయేంత వరకు వెయిట్ చేస్తారు. దానివల్ల వాళ్ళకి తెలియకుండానే చాలా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఐ థింక్ మీ అత్తయ్య గారి కేసు కూడా అలాంటిదే అయి ఉండాలి. ఇదిగోండి, మీ అత్తయ్య గారి రిపోర్ట్స్ చూడండి. మరి ఇప్పుడు ఎలా డాక్టర్? చెప్పాను కదా, 2 కిడ్నీస్ డ్యామేజ్ అయ్యాయి. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది మస్ట్. కనీసం ఒక కిడ్నీ కండిషన్లో ఉన్నా మనం మేనేజ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ కండిషన్ లేదు. డాక్టర్, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, మా అమ్మగారు బాగుండాలి, ఆవిడ ఆరోగ్యంగా ఉండాలి. ఇప్పుడు సమస్య డబ్బు గురించి కాదు, ఆమెకు సెట్ అయ్యే కిడ్నీ కావాలి. ఇప్పటికిప్పుడు డోనర్స్ దొరకాలంటే చాలా కష్టం. డాక్టర్ గారు, మా అత్తయ్య గారికి నేను కిడ్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. చూడమ్మా, ముందు కిడ్నీ మ్యాచ్ కావాలి. కిడ్నీ మ్యాచ్ కాకుండా మనం ఏమీ చేయలేం. ముందు ఆ టెస్టులు చేయిద్దాం. డాక్టర్, నేను ఆవిడ రక్తం పంచుకొని పుట్టిన కొడుకుని. ఖచ్చితంగా నా కిడ్నీ మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది. మా అమ్మ నాకు జన్మనిచ్చింది.
ఆవిడ కోసం నేను ఒక కిడ్నీ ఇవ్వలేనా? సంతోషంగా ఇస్తాను. చూడండి, మీరు కొడుకైనంత మాత్రాన ఆవిడ బ్లడ్ గ్రూపు మీ బ్లడ్ గ్రూపు ఒకటైనా కూడా కిడ్నీస్ మ్యాచ్ అవ్వాలని రూల్ ఏం లేదు. కొన్ని టెస్టులు చేసి ఒకవేళ సెట్ అయితే అప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఆలోచిద్దాం. అప్పటి వరకు అయితే ఆవిడకి డయాలసిస్ చేయాలి. అలాగే డాక్టర్, వెంటనే మొదలు పెట్టండి. ఓకేనమ్మా. దాంతోపాటు మీ కిడ్నీస్ కూడా మ్యాచ్ అవుతాయేమో టెస్టులు చేద్దాం. అలాగే డాక్టర్. చంద్రిక, అత్తయ్య గారికి ఎలా ఉంది? చంద్రిక అడుగుతుంది నిన్నే, అత్తయ్య గారికి ఎలా ఉంది? అయినా నువ్వు ఒక్కదానివే వచ్చావు, అత్తయ్య గారు భరత్ గారు ఎక్కడా? హలో, చెప్పండి. ఆ ఇన్సూరెన్స్ కాపీ ఎక్కడుందో నాకు కనిపించడం లేదు. మీ కబోర్డ్లో ఏమైనా ఉందా? సరేనండి, నేను ఆ కాపీ తీసుకొస్తాను. ఈలోగా మీరు అక్కడ డాక్టర్స్తో మాట్లాడి ఆ ఏర్పాట్లేవో చూడండి. ఉంటాను. చంద్రిక, ఏంటి, ఏమైంది? అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? ఇన్సూరెన్స్ కాపీ ఎందుకు? చంద్రిక, అసలు హాస్పిటల్లో ఏం జరిగిందో చెప్పు. మాట్లాడుతుంటే నీకు అర్థం కాదా? ఎందుకంత కేర్లెస్గా ఉన్నావు? ఏం జరిగిందో చెప్పు. ఏం చెప్పాలి? అసలు మా అత్తయ్యకి ఏం జరిగితే నీకెందుకు? అలా అంటావేంటి చంద్రిక? ఆవిడ నీకే కాదు, నాకు కూడా అత్తయ్యే. ఈ డ్రామా లాపుతావా? అసలు నువ్వు ఇంటికి వచ్చాకే మాకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని చుట్టుముట్టాయి. చనిపోవాల్సిన దానివి ఏమంటూ బ్రతికి మా ఇంట్లో అడుగు పెట్టావో కానీ అప్పటి నుంచి అన్ని కష్టాలే. ఏ రోజు చిన్న జ్వరం కూడా రాని మా అత్తయ్యకి ఏకంగా కిడ్నీస్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సినంత పరిస్థితి వచ్చింది. ఏంటి చంద్రిక నువ్వంటుంది? నిజమా? నిజంగా అత్తయ్య గారికి కిడ్నీస్ ట్రాన్స్ప్లాంట్ చేయాలా? అవును, ప్రస్తుతం డయాలసిస్ చేస్తున్నారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి కూడా ఆవిడికి మ్యాచ్ అయ్యే డోనర్స్ దొరకటం లేదు. మా దురదృష్టం ఏంటంటే చివరికి నాదే కాదు, భరత్ గారి కిడ్నీ కూడా మ్యాచ్ అవ్వడం లేదు. నువ్వు చెప్తుంది నేను నమ్మలేకపోతున్నాను చంద్రిక. నువ్వు నమ్మకు, అయినా నిన్ను నమ్మించాల్సిన అవసరం మాకు లేదు. మేమెప్పుడు ఏడుస్తూనే ఉంటే నువ్వు ఆనందపడతావు కదా. ఇప్పుడు మేము భరించలేనంత బాధలో ఉన్నాము. ఈ విషయం నీకు చెప్పాను కదా, చక్కగా ఇంట్లో కూర్చొని సంతోషంగా పండగ చేసుకో. అదేంటి చంద్రిక అలా అంటున్నావు? నేను ఇదివరకటి రుద్రాణిని కాదు. నేనసలు... వద్దు, దయచేసి ఇంకేం మాట్లాడదు రుద్రాణి. ఇప్పటికే మేము బోల్డని సమస్యల్లో ఉన్నాం. ఇప్పుడు నువ్వు మళ్ళీ మాకు ఇంకొక సమస్యని క్రియేట్ చేయకు. మా రక్తం తాకి మమ్మల్ని ఏడిపించడానికే నువ్వు ఇక్కడికి వచ్చావు. ఆ విషయం మాకు బాగా తెలుసు. దయచేసి మా అత్తయ్య గారిని మేము కాపాడుకునేంత వరకు మమ్మల్ని కాస్త ప్రశాంతంగా బతికినివ్వు.